చూసాంగా ఏపీలో జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ కూడా ఈసారి ఎఫెక్ట్ చూపాలని తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు దానిలో భాగంగానే వైఎస్ షర్మిలను రంగంలో దించుకున్నారనే టాక్ ఉంది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు షర్మిలతో కలిసి అడిగేస్తామంటూ ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్న అంశం మళ్ళీ టీడీపీతో బీజేపీ పొత్తు పొడవబోతుందనేదే. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపు ఖరారు కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. 2014లో ఇవే పార్టీలు కూటమి కట్టాయి. కానీ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. అయితే టీడీపీ బీజేపీకి పొత్తులు కొత్త కాదు. 1999, 2004, 2014లో పొత్తు కుదుర్చుకున్నాయి. 2004లో తప్పితే మిగతా 2 ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు పొత్తు కుదిరితే ఇది 4వసారి అవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ పొత్తు ఖాయమా? ఎవరితో పొత్తుకు తహతహలాడుతున్నారు? బీజేపీతో టీడీపీ పొత్తు లక్ష్యం పోల్ మేనేజ్మెంటా లేక జనమే కోరుకుంటున్నారా? పొత్తు ఎఫెక్ట్ వైసీపీపై ఉంటుందా? తేల్చేద్దాం. ఈ ప్రైమ్ టైం డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ గారు, అలాగే ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న ఆంజనేయ రెడ్డి గారు నెల్లూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. జనసేన నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న సుందరాపు విజయ్ కుమార్ గారు విశాఖ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా ఆంజనేయ రెడ్డి గారు మీరే క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకు రంగం సిద్ధమైపోయిందంటున్నారు. అలాగే మీ పార్టీకి సంబంధించి అటు రాష్ట్రాల్లో ఉన్న కీలక నేతలతో పాటు జిల్లా అధ్యక్షుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా అందిందంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత? ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? సతీష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ, వ్యూవర్స్కి నమస్కారం. నమస్తే సార్. ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఊహించుకోవచ్చు. ఎందువల్లంటే మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు, మీరు ఊహించి అది జరగవచ్చు, ఇది జరగవచ్చు అని. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ మాది ఒక జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకుని రాష్ట్ర పార్టీకి ఇవ్వవలసిన ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ మీరు ఊహించేది ఏది కూడా జరిగిందని నేను అనుకోవడం లేదు. ఏమి జరుగుతుందో మనం వేచి చూడాలా. పొత్తులు మాకు జనసేనతో మేము పొత్తులో ఉన్నాము. మేము చెప్పాము, జనసేన అధినేత కూడా అనేక సందర్భాల్లో నేను బీజేపీతో పొత్తులో ఉన్నాను, ఎన్డీఏలో ఉన్నాను చాలా స్పష్టంగా చెప్పారు. మేము అది ఇంకా కొనసాగుతుంది. భవిష్యత్ ఏమవుతుందో మనం వేచి చూడాలా. కానీ ఒకటి స్పష్టము, ఈ రాష్ట్రంలో ఉండే సాధారణ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, ఈ దుర్మార్గపు పార్టీని ఇంటికి పంపించడం కోసం, ఈ అవినీతికరమైన వ్యవహారాలు నడుపుతున్నాయి ఈ రాష్ట్రంలో ఉండి అధికారం ఎలగబెడుతున్న పార్టీ, దౌర్జన్యాలు, రాజకీయ కక్షలకు ఆలవాలంగా మారుతున్న ఈ రాజకీయ పార్టీని ఇంటికి పంపించాలా. ఇందుకోసము అన్ని రాజకీయ పార్టీలు ఒకటి కావాలని సాధారణ జనం కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో ఎందుకు అడుగు వేయాల్సి వచ్చిందో ఆయన స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మన బలం సరిపోదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే తెలుగుదేశంతో పార్టీ కలిసి ఉద్యమం నిర్మించాలి, అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళామని క్లారిటీ ఇచ్చారు. మీరు కూడా అందరూ కలిసి రావాలని అంటున్నారు. అందుకే వాళ్ళతో కలిసి వెళ్తారా, వెళ్ళరా? కానీ మీరు నన్ను పూర్తి చేయనివ్వండి. ప్రజలు కోరుకుంటున్నారు ఎస్, ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం అందరూ ఒకటై ఎన్నికల్లో పోటీ చేయాలని. కానీ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా గతంలో పొత్తులో ఉన్నప్పుడు అనుభవం, పొత్తు విడిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా పార్టీ బేరీ చేసుకుంటుంది, అంచనా వేసుకుంటుంది. గత అనుభవాలని కూడా పార్టీ ఆలోచిస్తుంది. మీరు ఇందాక చెప్పారు 2009లో పొత్తుండింది, 2014లో లేదు, 2014లో పొత్తుండింది, 2019లో లేదని. కాబట్టి అనేక సందర్భాల్లో పొత్తులో ఉన్నాం. మళ్ళా ఒకటి నేను స్పష్టం చేయగలను సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో, ప్రాంతీయ పార్టీతో లేదా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పొత్తు ధర్మాన్ని కాపాడుతుంది. కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు ఆ పొత్తుతోటి, ఆ పార్టీతోటి భారతీయ జనతా పార్టీ అడుగులేదు.
చేస్తుంది. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ సొంతంగా పొత్తు ధర్మాన్ని విస్మరించి Okay. ఏదో ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చిన చరిత్ర లేదు. అది బీహార్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, దేశంలో ఎక్కడైనా కానీ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ పొత్తు ధర్మం సమస్య వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత కొనసాగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో పొత్తు నుంచి బయటికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ కారణాలు, ఆయన యొక్క ఆయనకి ఆలోచనతో బయటికి వెళ్ళారు. ఈ రోజు ఊహాగానాలు వస్తున్నాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఊహాగానాలు ఇవన్నీ కూడా. నేనేమంటున్నా అంటే మాది జాతీయ పార్టీ, జాతీయ విధానం ఉంటుంది, జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర పార్టీతో నాయకత్వం ఎప్పటికప్పుడు. ఆంజనేయుడు గారు, నేను అదే అడుగుతున్నా మీకు స్ట్రైట్ గా, నేను అదే అడుగుతున్నా. ఖచ్చితంగా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్ర పార్టీని విశ్వాసంలో తీసుకుంటుంది అన్నారు. వెల్ అండ్ గుడ్. జాతీయ పార్టీలు చేసే విధానం అది, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ఆల్రెడీ రాష్ట్ర పార్టీకి సంబంధించిన విశ్వాసం తీసుకున్నారు. రాష్ట్ర పార్టీకి సంబంధించిన మీలాంటి కీలక నేతలు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాన్ని ఆల్రెడీ తీసుకుని ఒక రిపోర్ట్ కూడా ఢిల్లీ వెళ్ళింది అంటున్నారు. అభిప్రాయాలు అలాంటివి ఏమి తీసుకోలేదా? అభిప్రాయ సేకరణ జరగలేదా? టీడీపీతో వెళ్ళాలా వెళ్ళకూడదన్న దానిపైన? సతీష్ గారు, నా దగ్గర అయితే ఆ సమాచారం లేదు. నా దగ్గర అయితే ఆ సమాచారం లేదు. కింద స్థాయికి వచ్చి అభిప్రాయ సేకరణ తీసుకున్నారనే విషయంలో నా దగ్గర సమాచారం లేదు. కానీ రాష్ట్ర స్థాయి నాయకులు లేదా మాబట్టి వాళ్ళం కొన్ని అభిప్రాయాలు రాష్ట్ర నాయకత్వంతో పంచుకొని ఉండొచ్చు. నేను కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంతో అభిప్రాయాలు పంచుకొని ఉండొచ్చు. ఆ అభిప్రాయాల్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారు అపారమైన రాజకీయ అనుభవము, అపారమైన పరిపాలన అనుభవము, వారి విఘ్నులు, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రత్యేకంగా మద్యపానం విషయంలో వారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నారు. అందువల్ల ఏం జరుగుతుందనే పురంధేశ్వర గారు నిర్ణయం తీసుకుంటారు. మనం వేచి చూడాలా. మనం యూ డోంట్ జంప్ ద గన్ అంటున్నాను. పట్టాభిరామ్ గారు, రైట్. పట్టాభిరామ్ గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంత సాంకేతిక సమస్య తలెత్తుంది. పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే సార్. మీ అంచనా ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ గతంలో మనం చూసాం 1999, 2004, 2014, ఇప్పుడు కూడా పొత్తు కుదిరితే ఇది 4వసారి అవుతుంది. మళ్ళీ ఈసారి ఆ వాతావరణం ఉందా? ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు, తెలుగుదేశం పార్టీ పంపిస్తున్న సంకేతాలు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సార్? ఆంజనేయ రెడ్డి గారు చెప్పినంత విన్నా, ఐ రెస్పెక్ట్ హిమ్, వెరీ సీనియర్ మ్యాన్. కానీ భారతీయ జనతా పార్టీకి నేషనల్ పార్టీ అవనే, స్టేట్ పార్టీ అవనే, ఐ రెస్పెక్ట్ మోడీ ఆల్సో, నరేంద్ర మోడీ గారిని. అవసరం చాలా ఉన్నది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 102, 103 పార్లమెంట్ సీట్స్ లో ఈ వేళ భారతీయ జనతా పార్టీకి 4 ఉన్నాయి. 100లో. కర్ణాటకలో ఉన్న 28లో 27 వచ్చినాయి పోయేసాయి. ఈసారి అన్న వస్తాయా? తగ్గుతాయి. 1, 10, 15. ప్రభుత్వం మారింది. అలాగే మీరు ఉత్తరాకి వెళ్ళిపోతే మహారాష్ట్ర, బీహార్లో 88 సీట్లలో 81 వచ్చినాయి ఎంపీ లాస్ట్ టైం. ఈసారి 40 వస్తే చాలు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి సీట్లు వస్తాయి? ఎస్, అమిత్ షా గారు, నడ్డా, మోడీ గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరూ పనిచేశారు. అందువల్ల శాతం పెరుగుతుంది, మెల్లిగా పెరుగుతుంది. 2024కి సరిపడా శాతం పెరగదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోకపోతే అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రమాదంలో వస్తారు. నంబర్లు లేవు, సంఖ్యలు లేవు. ఇక్కడ పెట్టుకుంటే తప్పకుండా అలయన్స్ కి 1 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా, వాళ్ళందరికీ ఎక్కలేదు. కానీ 10 వస్తాయి. తర్వాత మేము ఎప్పుడు ఇలా ఆలోచించుకుంటాం. ఎలా తెగిపోయిందో మా డివోర్స్ అన్నారు ఆంజనేయ రెడ్డి గారు. ఐ ఓన్లీ వాంట్ టు కమెంట్. చాలా సార్లు తిట్టుకున్నారు, మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ చేశారు. పాలిటిక్స్ లో ఇవన్నీ ఉండవు. చక్కగా కలుస్తారు, చక్కగా చేసుకుంటారు. నేను అనుకుంటున్నా ఇది ఏ క్షణమైనా అనౌన్స్ అవుతారు ఈ పార్టీకి, ఆ 2 పార్టీలతో పొత్తు. బీజేపీకి చంద్రబాబు నాయుడు కూడా కావాలి వాళ్ళతో పొత్తు. ఎందుకంటే నేషనల్ పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నది. రేపు మళ్ళీ అధికారంలో వచ్చే సైన్స్ అన్ని కనపడుతున్నాయి. సైన్స్ కనపడుతున్నాయి, వస్తాది అని అందరూ అంటున్నారు. అందువల్ల వాళ్ళతో ఎందుకు పాటు చేసుకుంటాడు ఆయన? జరిగిపోయింది. ఆయన సీనియర్ పాలిటీషియన్, 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్నారు. జరిగిపోయింది. అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి, ముందలు చూడాలనే వ్యక్తి. కాబట్టి తప్పకుండా జరుగుతుంది, ఆల్టర్నేటివ్ లేదు. అన్నిటికైతే ముఖ్యం వైఎస్ఆర్ పార్టీ మాకు పొత్తు అక్కర్లేదు అన్నారు కదా. మరి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాము.
చక్కగా తప్పలేదు. ఉమ్, వాళ్ళు అక్కర్లేనప్పుడు ఎక్కడో పొత్తు లేకుండా 25 సీట్లు వాళ్ళు పాస్ చేసుకుంటారా, ఒక సీట్ రాకుండా? ఉమ్, ఏ రకమైన పాలిటిక్స్ అంటారు? చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీకి ఇవాళ. Okay. మాక్సిమం పెరిగిపోయిన రాష్ట్రాల్లో మళ్ళీ పెరగాలంటే కష్టం. పీక్ వచ్చి Sir. 25కి 25 రాజస్థాన్, 26కి 26 గుజరాత్, ఇలా మళ్ళీ అన్ని సీట్లు వస్తాయి. ఒక 2-3 తగ్గిన అన్ని రాష్ట్రాల్లో మెజారిటీ పోతాది. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి బలంగా ఉన్నది. కానీ సంఖ్యలు చూసేటప్పటికి అక్కడక్కడ కొద్దిగా వీక్నెస్ ఉన్నది. ఉమ్, ఆ వీక్నెస్ అది తక్కువపోతే మెజారిటీ పోతాది. సార్ అది నాకు క్లియర్ గా కనపడుతుంది. అలాగే తెలుసు, పెద్దోళ్ళకి తెలియదా? తెలుసు కాబట్టి సార్ పొత్తు కోసం వెళ్తున్నారు. ఓకే. అక్కడ జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు కర్ణాటకలో, ఉమ్, ఇక్కడ ఆంధ్రాలో పొత్తు పెట్టుకుంటారు, తెలంగాణలో ఎవరు లేరు. రైట్. సో ఇది పొత్తు పెట్టుకోకపోతే ఈ 102 సీట్లలో 5-6 వస్తాయి. గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు? ఉమ్, అది సో చాలా ప్రయారిటీ రైట్. బీజేపీకి, ప్రయారిటీ ఉన్నది, తొందర ఉన్నది, కనపడట్లేదు, వీక్ గా ఉన్నదని ఏరియాలో పెరగలేదు అంటలేదు నేను పార్టీ. సార్ కానీ సీట్లు వచ్చి అంత పెరుగుదల లేదు, ఓకే. అంత రైజింగ్ లేదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పైగా వస్తాయి, అది వేరే విషయం. సో మళ్ళీ సైకిల్ కమలం ఒకటవుతాయా? బీజేపీ టీడీపీ మధ్య పొత్తు పడవనుందా? ఈ అంశం సంబంధించి గత 4-5 రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఏది వాస్తవం? దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. సుందరపు విజయ్ కుమార్ గారు, సార్ ఆల్రెడీ మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. 2 పార్టీలు చెబుతూనే ఉన్నాయి, పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీగా జనసేన ఉంది. మీరు ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. మీ అంచనా ఏంటి సార్? భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తుతో మీతో కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా, లేదంటే వేరే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ, బయట వాతావరణం చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? నమస్కారం అండి అందరికి. నమస్తే సార్. 20 వీక్షలు కూడా నమస్కారం. సార్ మేము ఇప్పటం సభ దగ్గర నుంచి కూడా మేము చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం అండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు, లేకపోతే దోచుకున్న డబ్బుతో రేపు చేసే ఎలక్షన్, ఇవన్నీ కూడా మోసాలు, అబద్ధాలు, ఇవన్నిటిని కూడా డెఫినెట్ గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో నిజాయితీ అయితే 100% మేము 100 రెట్లు ఆయన కన్నా ఎక్కువగానే ఉన్నాం. అయితే ఆయన అలా లేడు. ఎవరు పడితే వాళ్ళని అబద్ధాలు చెప్పడం, ఏం చేయడం, ఈ అబద్ధాలు చెప్పి అధికార దుర్వినియోగం చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మేమేమన్నామంటే అపోజిషన్ పార్టీస్ అన్ని ఒక మాట మీదకి వస్తే, అందరూ కలిసి పోటీ చేస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత ఇంటికి వెళ్ళకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది కదా, ఇంటికి వెళ్తాడు. కాబట్టి ఈ ఓడించి మనం ఇంటికి పంపించాలనేది మా నినాదం, మా వ్యూహం కూడా. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఎక్కడికక్కడ మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులతో మా కార్యకర్తలు ఎక్కడికక్కడ కలిసికట్టుగా మరి పోరాటం చేయటం, అదే ప్రజలు ఆశించటం. మేము ఈరోజు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం మేము ఇప్పుడు కూడా గౌరవిస్తాం. అలాగే మోడీ గారి నాయకత్వంలో బీజేపీతో పాటు మేము అలయన్స్లో ఉన్నాం. అయితే మేము ఇప్పటి నుంచో మేము అనుకుంటుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే ఇతర లెఫ్ట్ పార్టీలు కూడా, అంటే మీరు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీతో లెఫ్ట్ పార్టీలు కలుస్తాయా? డెఫినెట్ గా కలాల్సిన పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు కలిసి రావాలి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పరిస్థితులు లేవు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ యువతని, వాళ్ళ భవిష్యత్తుని కూడా మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందనేది మేము చాలా గట్టిగా నమ్మాం. మేము మీద ఉన్నాం. కాబట్టి ఈ రోజు సంతోషం, మనకైతే నమ్మకం ఉంది. అందరం కలిసి కట్టుగా ప్రజల కోసం, నిజంగా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా వచ్చి అలయన్స్ లోని పోటీ చేస్తారు. ఒకవేళ సీట్లు అంటారా, అవి ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఆర్ పెద్ద ఇదేం కాదు. అందరం కూడా ఈ రోజు ప్రజల్ని రక్షించి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి. రైట్. పట్టాభిరామ్ గారు, జనసేన వెర్షన్ విన్నారు. మీ ముందు నుంచి చెబుతున్నాము అందరూ కలిసి రావాలి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికని. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుంది, రావడం ఖాయం అన్న విశ్వాసంతో ఉన్నామంటున్నారు. సార్, అసలు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అసలు భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైనా నిజంగా ప్రపోజల్ ఏమైనా వచ్చిందా?
మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని, లేదంటే మీరేమైనా ప్రపోజల్ పంపారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూస్తే మీ పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ చేశారు యువగలంకు ముందు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తే స్వాగతిస్తామని. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఖచ్చితంగా మా కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన నేరుగానే పదే పదే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? కొంత క్లారిటీ ఇవ్వండి సార్. సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్యానెల్ నమస్తే సార్. ఉన్నటువంటి మిత్రులు ఆంజనేయ రెడ్డి గారు, పుల్లారావు గారు, విజయ్ గారికి కూడా నమస్కారం. అంటే 2 విషయాలండి. ఒకటి, నాకు తెలిసైతే నారా లోకేష్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. రెండోది, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరంగా మేము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం సార్. ఇంకా వేరే ఏ ఇతర పార్టీతో పొత్తుకు సంబంధించి మా వైపు నుంచి అయితే నాకున్న సమాచారం మేరకు ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు. ఆ రకంగా అంతర్గతంగా కూడా చర్చలేమి కూడా జరగలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి నేను అధికారికంగా అయితే ఎటువంటి కామెంట్ అయితే నేను చేయలేను. ఎందుకంటే అంతర్గతంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు గాని, జాతీయ ప్రధాన కార్యదర్శి గారు గాని, రాష్ట్ర అధ్యక్షులు గాని ఎవరు కూడా ఆ దిశగా ఏ నాయకులతో కూడా ఎటువంటి చర్చలు జరపలేదు. కాబట్టి రెండోది, మేము అటువంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతం చేయట్లేదు. మా పూర్తి ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం జనసేన పార్టీతో మేము ఏర్పరచుకున్నటువంటి పొత్తు ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయి వరకు ఏ రకంగా దాన్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకి ఏ రకంగా చేరువ చేయాలి, 2 పార్టీలు కలిపి ఎటువంటి కార్యాచరణతో ప్రజల మధ్యకి వెళ్లాలి అన్న అంశాల మీద చర్చ జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి కూడా చర్చలు జరపడం, దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి వద్దకు వచ్చి వారు కూడా చర్చించడం జరిగింది. మొన్న యువగళం నవశకం పేరుతో జరిగినటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమంలో కూడా ఇద్దరు నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని బహిరంగ సభల్లో ఇద్దరు నాయకత్వం కూడా, ఈ 2 పార్టీల నాయకత్వం ఉమ్మడిగా కూడా పాల్గొనబోతున్నాయి. సో అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సతీష్ గారు. కానీ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. చెప్పండి సార్. అదేంటంటే టీడీపీ జనసేన పార్టీల యొక్క ఈ పొత్తు ఏదైతే ఉందో దానితో ఇంకా వేరే ఏ ఇతర పార్టీ కలవాలని ఆలోచన చేసినా రాష్ట్ర హితం కోసం మాత్రమే మేము నిర్ణయం తీసుకుంటామండి. అంటే అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వేరే ఏ ఇతర పార్టీ అయినా ఈ 2 పార్టీలతో కలిసి పోటీ చేయటానికి గనక సిద్ధపడితే దానిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి ఎంతో కొంత ఉండాలి. ఎందుకంటే మా వరకు మాకు ఎటువంటి వ్యక్తిగత అజెండాలు లేవు, మాకు వ్యక్తిగత అవసరాలు లేవు, మా పైన ఏమీ కేసులు కత్తి వేలాడటం లేదు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు బనాయించి ఏదో బురద జలాలన్న ప్రయత్నం కూడా పూర్తిగా బెడసగొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి మాకు ఎటువంటి భయాలు లేవండి. మాకున్నటువంటి ఏకైక ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, దానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వారిలో వాళ్ళ అంతర్గతంగా ఏదన్నా పొత్తుకు సంబంధించి ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు కూడా ప్యానెల్లో ఉన్నారు. కాబట్టి మేము, అంటే నా ఆలోచన ఏంటంటే ఏదైనా అటువంటి ఆలోచన వారి వైపు ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైన కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన ఉంది. ఇవాళ టీడీపీ జనసేన యొక్క పొత్తు ప్రజలు కోరుకున్నారు. దేనికి కోరుకున్నారు? ఈ 2 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బలంగా పోరాడగలవు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలిగినటువంటి పార్టీలు 2 పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక రాష్ట్రానికి మంచి చేస్తుందని ప్రజలు నమ్మారు, ప్రజలు కోరుకున్నారు. కాబట్టి 2 పార్టీలు కలిసాయి. కలిసి పోరాడాలని నన్ను పూర్తి చేయనండి. అంటే అదే ఏపీ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీతో కలిసి రావడానికి కోరుకోవట్లేదా? అదే నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలి అని కోరుకోవాలి అంటే, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని ప్రజలు కోరుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందండి. ఇప్పటి వరకు దాని యొక్క ప్రైవేటీకరణకు సంబంధించి దాని నిలుపుదల చేసే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గాని ఎటువంటి సంకేతాలు రాలేదు. దాదాపు 1000 రోజులకు పైబడి అక్కడ ఉద్యమం జరుగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవటం కోసం. మరి ఆ దిశగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. కాబట్టి ఇటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, కేంద్రంతో ముడిపడినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. రెండోది,
ఇవాళ అప్పుల వరద ఒక పక్కన పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఏమని చెప్తా ఉన్నారు, ఇవాళ అప్పుల కుప్పగా మార్చేశారు ఈ రాష్ట్రాన్ని ఆవిడ చెప్తా ఉన్నారు. మేము కూడా ఏకమిస్తాం. కానీ నిన్న కూడా మళ్ళీ ఒక 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ అప్పు కేటాయించింది. ఇవాళ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మితి దాదాపు 17-18 సార్లు వీళ్ళు అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. అది ఎలా సాధ్యం? కేంద్రం ఎందుకు చూస్తూ కూర్చుంటా ఉంది? దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతా ఉంది? కేరళ వంటి రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటగానే వాళ్ళకి అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. మీకు ఇంకా అప్పు పుట్టదని చెప్పి లేఖలు రాస్తా ఉన్నారు కేరళ వంటి రాష్ట్రానికి. అది ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు జరగట్లేదు? మూడవది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పైన ఇవాళ ఏపీ పోలీసు కేసు పట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత చేతులు ముడుచుకుని సిబిఐ కూర్చుంది? వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి గారి పైన ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తా ఉంది? సో అనేక అంశాలు ప్రజల్లో ఉన్నాయి. ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు భారతీయ జనతా పార్టీ రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడే ముందు ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకోవాలనుకుంటే రాష్ట్ర హితం అనేది ప్రాతిపదిక కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఏపీకి ఇస్తున్న అప్పుల వరకు చాలా అంశాలను ఈరోజు పట్టాభి గారు ప్రస్తావిస్తున్నారు. దానికి సంబంధించి అనుకూలమైన లేదంటే దానికి రాష్ట్ర హితమైన నిర్ణయాలు ఉంటేనే అప్పుడు అది దానికి ఒక రూపం ఉంటుంది అంటున్నారు. సతీష్ గారు, భారతీయ జనతా పార్టీకి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల ప్రకారం నడుస్తుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ విధానము రాష్ట్ర ప్రజల ప్రయోజనము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం ముందుకెళ్లాలనేదే భారతీయ జనతా పార్టీ ప్రధానమైన విధానము. మీరు స్టీల్ ఫ్యాక్టరీ విషయం ప్రస్తావించారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రైవేటీకరణ అనేది మొదట్లో మాట్లాడిన సందర్భం ఉంది. తర్వాత మా రాష్ట్ర శాఖ కొన్ని విషయాలు కేంద్ర పార్టీ దృష్టికి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ వేగవంతంగా ముందుకెళ్ళి ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కొంత అడ్డుకట్ట పడింది అనేది మా భావన. కారణం ఏంటంటే రాష్ట్ర పార్టీ ఇక్కడ ఉండే ప్రజల అభిప్రాయము లేదా ఉన్న సమస్యలో కేంద్ర పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఉంటుంది. గత అధ్యక్షులు కానీ ఇప్పుడుండే మా పార్టీ అధ్యక్షులు కానీ తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ విషయంలో కొన్ని తెల్ల ఏనుగుల్లాగా ఉన్నాయి, నష్టాల్లో ఉన్నాయి. వాటిని ప్రైవేటీకరించాలని ఒక పాలసీ తీసుకున్నారు. ఇది ఒక చెప్పడానికి మీకు కొన్ని కారణాలు ఉండొచ్చు. ఈ రోజు పెంటపాటి పుల్లారావు గారు కూడా లైవ్ లో ఉన్నారు. ఖచ్చితంగా నెంబర్స్ అనేవి ఇక్కడ మాట్లాడతాయి అంటున్నారు. 4 రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు. సౌత్ లో 102 సీట్లు ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నది సింగిల్ నెంబర్ సీట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నెంబర్స్ అనే యాంగిలే పొత్తులకు ప్రాతిపదిక అవుతుంది. అది అంతే కదా. మేము ఈ ఒక నిమిషం సార్, ఈ 102 సీట్లలో ఇప్పుడు మేము 30 సీట్లు ప్రాతినిధ్యం ఉంది. కర్ణాటకలో 26 సీట్లు, తెలంగాణలో 4 సీట్లు, 30 సీట్లు మాకు ప్రాతినిధ్యం ఉంది. మేము కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాలు ప్రస్తావించారు. కర్ణాటకని కలపలేదు ఆయన. లేదా కేరళలో మేము వేగవంతంగా పెరుగుతున్నాము. కేరళలో వచ్చే ఎన్నికల్లో మేము కేరళలో కూడా అక్కడ ఉండే కొన్ని పార్టీలతోటి గతంలో పొత్తుంది, ఇప్పుడు కూడా పొత్తు కొనసాగుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మేము మంచి ఫలితాలు సాధిస్తాము. కర్ణాటకలో జేడీఎస్తో అలయన్స్లో వచ్చాము. మేము స్వీప్ చేయబోతున్నాం. కర్ణాటకలో ఉన్న మొత్తం 28 సీట్లు కూడా గెలవబోతున్నాము. అదే సమయంలో అమిత్ షా గారు మాకు తెలంగాణలో టార్గెట్ ఇచ్చారు. మా అక్కడ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి మీరు 10 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో 10 లోక్సభ స్థానాలు తెలంగాణలో గెలవాలని మా పార్టీ నాయకత్వానికి పూర్తి విశ్వాసం ఉంది, గెలుస్తాం మేము. అదే సమయంలో ఈరోజు మీరు చూశారు 3 రాష్ట్రాల్లో కొంతమంది రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా 3 రాష్ట్రాల్లో విజయం సాధించాం మేము. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో. కాబట్టి మేము ఇంకా వేగవంతంగా ముందుకెళ్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము స్థానికంగా మా నాయకత్వం బలంగా ఉంది. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా మేము వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాము. పొత్తులు అనేది కేంద్ర పార్టీ నిర్ణయం చేస్తుంది. పొత్తులు అనేది సహజం భారతదేశ రాజకీయాల్లో. మేము అనేక రాష్ట్రాల్లో కూడా పొత్తుల్లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు, పొత్తులు పెట్టుకోవడం పెద్ద బూతు కాదు. చాలా పార్టీలు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ యూపీఏ అయినా అదొక అలియన్స్, ఎన్డీఏ అయినా అదొక అలియన్స్. సతీష్ గారు, కానీ పట్టాభిరామ్ గారు ప్రస్తావించింది ఏంటంటే పొత్తులు పెట్టుకుంటే రాష్ట్ర హితం అనేది ప్రాతిపదిక కావాలనేది.
అది ఒక రకంగా వెల్కమ్ చేయాల్సిన ఎజెండానే. మీకు సతీష్ గారు నేను చెప్పేదనండి, పొత్తుల విషయంలో ఎవరో డెడ్ లైన్లు కండిషన్లు పెడితే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పొత్తులు మాది ఒకటే ప్రధానమైన అంశము, రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల కోసం మేము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మేము రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. రవిచంద్ర రెడ్డి గారు ప్రయోజనాలు ముఖ్యము. ఆ దిశగానే మేము రవిచంద్ర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఒకళ్ళు కుదుర్చుకుంటే రాష్ట్రీయతమే ప్రామాణికం కావాలని తెలుగుదేశం పార్టీ అంటుంది. సార్ సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీకు ప్యానలిస్టులకి టెంటివ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడ తను రాబోయే ఎలక్షన్ లో గెలవటం కోసం ఏం చేసైనా గెలవాలి, ఎలాగైనా గెలవాలి, ఎవరితో అయినా కలిసి గెలవాలి, దానికోసం దేన్నైనా పణంగా పెట్టాలి అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాడు. ఆయన దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఆయనదంతా కూడా 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి, 2 వేళ్లు గాల్లోకి తిప్పుతూ చూపిస్తుంటారు. దాంట్లోనే ఆయన భావజాలాన్ని అర్థం పట్టినట్టు అర్థం చేసుకోవడంలో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే కొత్త వాళ్ళకి ఉండొచ్చేమో కానీ ప్రజలు పూర్తిగా అవగతం చేసుకున్నారు. ఇకపోతే ప్లాన్ ఏ వస్తే బీజేపీ ఆల్రెడీ జనసేన డిక్లేర్ చేసింది కాబట్టి జనసేన, తెలుగుదేశం కలిసి ముగ్గురు పొత్తుగా వెళ్ళాలి. వీలైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత ఓట్ ఫ్యాక్టర్ ని వైఎస్ఆర్సీపీకి తగ్గించాలనేది ప్లాన్ ఏ. అలా కుదరని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని కేటగారికల్ గా లెటర్ రాసి సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే పీయూష్ గోయల్ గారు ఆ లేఖని గత ఎలక్షన్ లో ప్రజలకి ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేసిన మాట మనం చూసాం. అంటే ఓటుకు నోట్ల కేసు ద్వారా 10 సంవత్సరాలు ఉండాల్సిన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వదులుకొని రాత్రి పారిపోయి రావడం అయితే ఏమి, ప్రత్యేక హోదా వద్దు అవసరం లేదని చెప్పడం అయితే ఏమి, మిగతా అన్ని అంశాలను కూడా అటకెక్కించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని పణంగా పెట్టి తన స్వార్థం చూసుకున్న వ్యక్తి. ఈ రోజున బీజేపీని వదిలించుకుంటే, ఒకవేళ బీజేపీ కాదంటే, నెగోసియేషన్ కాకూడదనుకుంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి జనసేనతో కలిసి ప్లాన్ బి ప్రకారం ఆయన ఎలక్షన్ కు పోవాలని ఉన్నాడు. మా దగ్గర విజన్ క్లియర్. రవిచంద్ర రెడ్డి గారు, ఓకే, మీ విజన్ క్లియర్ అంటున్నారు. పొత్తులకు సంబంధించి ప్రజల అజెండా, మా వైపు నుంచి ఎలాంటి ప్రపోజల్స్ వెళ్ళలేదు, అలాంటి చర్చ ఏం లేదని రవిచంద్ర రెడ్డి గారు అంటున్నారు. మా దగ్గర ఎలాంటి అభిప్రాయ సేకరణ జరగలేదు, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అటు మనం చూస్తుంటే ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు ఖచ్చితంగా పొత్తు కుదుర్చుకోవడం అవకాశం ఎక్కువ ఉందన్న అంచనాకు సంబంధించి పెంటపాటి పుల్లారావు గారు కొన్ని ఈక్వెషన్స్ తెర ముందుకు తెస్తున్నారు. ఖచ్చితంగా కలవడం ఖాయం, మేము అదే కోరుకుంటాం జనసేన అంటుంది. చూద్దాం వీటన్నిటికి సంబంధించి మరి క్లారిటీ ఎప్పటికల్లా వస్తుందో. లెట్ us వెయిట్ అండ్ సీ. చర్చలో పాల్గొన్న అందరికీ 10 టీవీ తరపున స్పెషల్ థ్యాంక్స్. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.